వీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. 3 సిటీలు అయిపోయినాయి, 4వ సిటీ ముచ్చర్లు అవుతుంది. ఫ్యూచర్ సిటీ అని దానికి ఒక పేరు పెట్టారు. హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీ, మిడిల్ సిటీ. ఇది పని. ఏమన్నా మాట్లాడితే తెలంగాణ నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం, మలి తొలి నిర్మాణం, ఎల్లకాలం తెలంగాణ పేరు చెప్పి బతకడే తప్ప 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ పేరు చెప్పుకుంటూ ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ యాస ప్రాస ఉపయోగిస్తూ దుమ్మెత్తి పోస్తూ అసెంబ్లీలో ప్రజా సమయము 65 గంటలు 95 గంటలు నడిచినటువంటి అసెంబ్లీ అని చెప్పినటువంటి ఈ వ్యక్తులు అందులో ప్రజా సమస్యల మీద పనికొచ్చిన ఒక్క మాట గురించి డిస్కషన్ ఏమైందో ఒక్కసారి పాత్రికేయులు మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీలో 317 జీవో సమస్య ఉంది, 46 జీవో మీద సమస్య ఉంది. సమగ్ర శిక్ష అభియాన్ను ఉద్యోగస్తుల పర్మనెంట్ది ఉంది. గురుకుల అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న వాళ్ళకు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడేసినటువంటి వారి ఉద్యోగ సమస్య ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ సమస్య ఉంది, ప్రమోషన్ల సమస్య ఉంది, పిఆర్సీ సమస్య ఉంది, సరెండర్ లీవ్ సమస్య ఉంది, డిఏల సమస్య ఉంది, టీఏల సమస్య ఉంది. రైతులకు కావలసినటువంటి రైతు భరోసా సమస్య ఉంది, విత్తనాల సమస్య ఉంది, ఫర్టిలైజర్ సమస్య వస్తుంది. రేపు ప్రొద్దున ఎండాకాలంలో నిన్న మొన్నటి వరకు నీటి కొరత ఉండే. అసలు ఇవన్నీ బోను మళ్ళీ మాట్లాడతారు. 1 రూపాయి తెలంగాణ నుంచి పోతే 47 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలనే పెట్టాలా, మీరు బయట ఏమాత్రం పెట్టద్దు.